కావ్య కృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచం అంతా కూడా ఈ రోజున లాజిస్టిక్ హబ్బుల్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని, రైలు మార్గాన్ని, ఎయిర్ మార్గాన్ని, సముద్ర మార్గాన్ని నాలుగుటిని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ప్రపంచం అంతా కూడా లాజిస్టిక్ హబ్బులకి ప్రాధాన్యస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వనరులకి కొరవలేని ఆంధ్రప్రదేశ్లో మనం అందరం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తూ, ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు, ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో భవిష్యత్తు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఎన్నో లక్షల టన్నుల దిగుమతులకి ఎగుమతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందినటువంటి కృష్ణపట్నం పోర్టు ఉంది. అదేవిధంగా అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా అతి తొందరలోనే రామాయపట్నం పోర్టును కూడా ప్రారంభించుకుంటున్నటువంటి తరుణంలో నేషనల్ హైవేకి కొదవ లేకుండా, నేషనల్ రైల్వేకి కొదవ లేకుండా, ఫిషింగ్ హార్బర్కి కొదవ లేకుండా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి 925 ఎకరాల రైల్వే ల్యాండ్ ఈరోజు నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. ఒకప్పుడు లోకేష్ షెడ్డుకి ఉన్నటువంటి బెట్టగుంట గ్రామం ఈరోజు నిరుపయోగం అయిపోయింది. ప్రభుత్వం ల్యాండ్లు విస్తారంగా ఉన్నాయి, రైల్వే ల్యాండ్ ఈరోజు విస్తారంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇప్పుడే కావ్య కృష్ణ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా ఇంత మునుపైతే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్లో పై వరకు స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటికి కనెక్ట్ చేశాం. అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అవి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. ఒకప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి. దాన్ని కూడా ఒక ఎంఓయూ చేశాం, అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్ సాగర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్క గోదావరి రివర్, ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మనూరు కెనాల్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. అవన్నీ వస్తే తొందరగా టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. క్వాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455